కూటమి గెలుపుపైన మీ అభిప్రాయం అన్న? బాగానే ఉంటుందండి. సూపర్ 6 నెరవేర్చే అవకాశం ఉందా? అవకాశం ఉంది. అంటే గత ప్రభుత్వంలో నవరత్నాలని అన్ని సంక్షేమ పథకాలు అన్ని డబ్బులు పంచి మనుషుల్ని సోమరిపోతం చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సూపర్ 6 లో కూడా అందరికీ డబ్బులు పంచే పథకాలే ఉన్నాయి కదా అని వాదిస్తున్నారు వైసీపీ. అదేం కాదులేండి, ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవి చేస్తారు కదా, పనులు చేస్తారు కదా ఎక్కువగా, ఇంకా అదే నమ్మకం ఉంది అందుకని అందరూ వేసారు. అంటే సంక్షేమం జరిగిద్దని వేసి ఉంటారా, లేకపోతే అభివృద్ధి జరిగిద్దని వేసి ఉంటారా? అభివృద్ధి జరిగిద్దని రెండు చూడొచ్చు. చూడొచ్చు, అంటే అభివృద్ధి ఎక్కువని వేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో క్యాపిటల్ డెవలప్మెంట్ చూడొచ్చా? చూడే అవకాశం ఉంది. పూర్తి అవ్వదులేండి కానీ ఒక పక్క 50%. గత ప్రభుత్వం నవరత్నాలు అని మంచి మంచి సంక్షేమ పథకాలు పెట్టినా ఓడిపోవడానికి కారణాలు చెప్పగలరా? మీరు చెప్పగలరా అంటే ఏం చేస్తామని అన్నిటికీ అంటే అందరికీ అంది, కానీ ఈ అభివృద్ధి లేదు. దానివల్ల అభివృద్ధి అంటే ఎలా? ఏంటంటే మురికాలు లీపీలా, ఒక కాలనీ వేలా, లేని వాళ్ళకి స్థలం ఇచ్చామని వాళ్ళు చెప్పారు, అవి ఉన్న వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి లేదు. అదే కాలనీలు ఇట్లాంటివి ఇస్తే అందరు నాలాంటి వాళ్ళకి ఇల్లు ఉండదు. కాలనీలు ఇచ్చారని వైసీపీ చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చారండి? చివర స్థలాలు ఇచ్చారు, వాళ్ళే స్థలాలు ఇచ్చి వాళ్ళే కట్టించారు. దానికి ఇంకా మా ఈ ఊరికి అసలుకి ఆ స్థలం కూడా లేదు, ఆ కాలనీ కూడా లేదు. దీనివల్ల ఏమో మాకు సర్పంచ్ గారు చేపిలేదంటారా, లేకపోతే తాతయ్య గారు ఏమన్నా? సర్పంచ్ అది వాళ్ళకే తెలియాలండి, మాలాంటి వాళ్ళకి. ఈ ఊరే కన్నది. తాతయ్య గారి పరిపాలన ఎలా ఉంది సార్? ఇప్పుడే కదా వచ్చింది ఇప్పుడే. అంటే గత ప్రభుత్వంలో భావన గారు గెలిచారు, అంతకుముందు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేయబోతున్నారు అనేది? అలాగే బాగానే చేస్తారు అనుకుంటున్నాం. ఎలా చేస్తారంటే అడిగేది ఒక సంవత్సరం పోయిన తర్వాత, ఒక సంవత్సరం పోయిన తర్వాత మీరు వచ్చి అడిగితే దాని గురించి చేయండి. అట్లా కాదన్నా, ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యంగా కావాల్సిన పనులు ఏంటి, తాతయ్య గారు చేపించే అవకాశం ఉందా? చేపిస్తారనే ఆశతోనే చేశారు అందరూ. ఈ ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏ పనులు చేయాలంటారు? ముఖ్యంగా క్యాపిటల్ కట్టాలి ఒకటి, రైతులకి రైతు భరోసా అని చెప్పారుగా, 20,000 సంవత్సరానికి ఇస్తామన్నారు, రైతులకి చెయ్యాలి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి అన్ని, ఇంకా అవన్నీ ఇస్తే మన రాష్ట్రానికి కొంతవరకు బాగుపడే అవకాశం అంటారు. ఇది అందరికి, మాకంటే మాకు కాదు, కరెంట్ బిల్లు పెంచారు గవర్నమెంట్ లో, బస్ ఛార్జీలు పెరిగినాయి, ఇవన్నీ పెరుగుడు. మాకు అవి ఇచ్చామని చెప్పి ఇది తీసుకోవటమే. ఇప్పుడు ఆటో వాళ్ళకి మేము ఆటో డ్రైవర్ని 10,000 ఇచ్చారు. అటు 10,000 ఇచ్చినందుకు అన్ని పెరిగిపోయినాయి. లోపల ట్యాక్సీలని, ఆయిల్స్ అని ఇవన్నీ పెరిగిపోయినాయి. ఈ చేతితో ఇచ్చి ఆ చేతితో తీసుకున్నట్టేగా. అవన్నీ తగ్గించి చూస్తే బాగానే ఉంటది. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు మహిళలకి, అది పెడితే ఆటో వాళ్ళ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందండి? కంపల్సరీగా ఉంటుంది. ఉండకుండా ఎందుకు? దాన్ని మాడిఫై చేయాలంటారా? ఇప్పుడు ఫ్రీ బస్ కాకుండా ఇంకెలా చేస్తే బాగుంటుంది అంటారు? ఏమో అది మనం ఏం చెప్పగలం. ఇప్పుడు ఛార్జెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, ఏమైనా తగ్గించి అట్లా ఏమన్నా చేస్తే బాగుంటుంది? అది మనకు చెప్పలేము కదా. థ్యాంక్స్ అన్న. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదమ్మా, ఎట్లా భావిస్తున్నారు? కాలేదమ్మా, కరెక్టే. అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి అనేది చెప్పండి. రాజధాని అని చెప్పారండి, రాజధాని చేస్తున్నారు. డ్రగ్స్, పిల్లలు జగన్ ప్రభుత్వంలో డ్రగ్స్ బాగా సప్లై అయింది. డ్రగ్స్ కూడా ఇప్పుడు కొద్దిగా రాకుండా చేస్తున్నారు. పాఠశాలలో కొద్దిగా ఇప్పుడే కాదండి, 2 నెలలే అయిందిగా, కొద్దిగా పనులు చేసుకుంటూ వస్తున్నారు. వాలంటరీ అన్నారు, ఇక ఆపారు, మరి ఇస్తారో ఇవ్వరో అదైతే తెలియదు. ఇంకా ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నారు. బాగానే ఉందండి ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు సూపర్ 6 నెరవేర్చే అవకాశం ఉందా ఈ ప్రభుత్వం? నెరవేరుస్తారండి. చెప్పండి, మహిళలకు ఉపయోగపడే చెప్పండి. మహిళలకు ఉపయోగపడేది 1,500 ఇస్తానన్నారు కదండి, అది నెలకు 1,500. బస్ ఫ్రీ అన్నారులే కదండి, బస్ ఫ్రీ వద్దండి. ఎందుకంటారు? ప్రభుత్వం మొత్తం నష్టపోయిద్దండి. మళ్ళీ ఫ్రీ ఇచ్చిన మా మీదే తీసుకుంటారు. చెప్పండి. దేనికంటే ఎలా నష్టపోతారు? ఆటో వాళ్ళు కూడా నష్టపోతారండి. అది వద్దండి. మా గ్యాస్ ఫ్రీ అన్నారుగా, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు సంవత్సరానికి, అది ఇచ్చినా బాగుంటదండి. మళ్ళీ నెలకు 1,500 పిల్లలకి, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 3,000 ఇస్తున్నారు కదా, అది 3,000. అది ఇస్తే చాలండి. అది ఇచ్చి ఇక పింఛన్లు ఇస్తున్నారు. ఎలాగో 4,000 అన్నారు, 4,000 ఇస్తున్నారు. వికలాంగులకి ఇచ్చేది ఇస్తున్నారు. బస్ ఫ్రీ అమలు అంటే తర్వాత చేసినా బాగుంటదిలే, గానీ ముందు మాత్రం నెలకు 1,500 అమ్మఒడి ఇస్తానన్నారుగా, 2 పిల్లలకి
తల్లికి వందనం కింద. తల్లి వందనం కింద అవి అమలు చేస్తే బానే ఉంటదండి. ఈ మన రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి ఇప్పుడు? మన రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన పనులు రాజధాని అండి. ఫస్ట్ తర్వాత అవకాశం ఉందా ఈ ప్రభుత్వంలో? చేస్తారండి. పూర్తిగా ఇసుక కూడా ఉచిత ఇసుక కూడా వదిలేశారు కదండి. టన్నుకి 800 సుమారు ఇస్తున్నారు కదండి. ఇక రేషన్ కూడా ఇస్తున్నారండి. ఇంటికి వచ్చేస్తున్నారా? ఇంటికి ఇవ్వటం లేదండి. వీళ్ళు ఖాళీగా ఎందుకు కూర్చోవడం అని సచివాలయంలో వాళ్ళతోనే ఇప్పిస్తున్నారు. పింఛన్లు అవన్నీ సప్లై చేపిస్తున్నారు. బానే ఉందండి ప్రభుత్వం అయితే, ప్రస్తుతానికి బానే ఉంది. గత ప్రభుత్వం ఎలా ఉండేది? గత ప్రభుత్వంలో అంటే వాళ్ళు అమలు చేశారులే గానీ డ్రగ్స్ కి అలవాటు పడ్డారు పిల్లలు. వాళ్ళు చేసేది కొంత, తీసుకునేది ఎక్కువ. ఈ వాలంటీర్లని అవని ఇవని పెట్టారు. వాళ్ళు ఏదేదో చెప్తారు, జిరాక్స్లు తీపియాలి ఇదేదని. ఏమోనండి, కొద్దిగా పాలన బాగాలేదు. అప్పుడు ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వం, చాలా ఇబ్బంది పడ్డాం. 18,000 ఇస్తున్నారు. ఇచ్చిన సుఖం ఏముందండి, మా మీదే తీసుకుంటారు ఏదైనా సరే. ఎలాగంటే వస్తువు రూపంలో తీసుకున్నారు. అంటే గత ప్రభుత్వంలో నవరత్నాలు అని, అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసా, చేయూత, అమ్మఒడి అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ పెట్టిన ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు? కారణాలు ఏంటంటే సరైన పని చేయకపోవడం, సర్పంచ్ ని పట్టించుకోవడం, ఊళ్ళో ఏదైనా చెప్పినప్పుడు పట్టించుకోకుండా ఆ పని చేయకపోవటము, మళ్ళీ వైఎస్ఆర్ టీడీపీ అని చెప్పి అహంకారం చూపించడం, దానివల్ల వాళ్ళు ఆసిపోయారండి. సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ? ప్రస్తుతానికి ఇప్పుడైతే లేదండి, అమలు లేదుగా. బానే ఉంది, బానే రెస్పాండ్ అవుతారు. ఏదైనా ఉన్నా చెప్పినా రెస్పాండ్ అవుతారు, బానే చేస్తారు. ఏం కావాలన్నా బానే చేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచోరండి. తాతయ్య గారి పరిపాలన బాగుందండి. మంచిగా ఏదైనా చెప్పినా, ఏదైనా ఆపద వచ్చినా, ఏది అడిగినా ఇస్తారండి. ఏం చెప్పాలండి, ఇంకా బానే ఉంది. ప్రస్తుతానికి అయితే 2 నెలలు అయింది గెలిచి. ఫ్రీ యూస్కి అన్నారు, వదిలారు. రాజధాని స్టార్ట్ చేశారు. పిల్లలు మెయిన్ డ్రగ్స్ కి అలవాటు పడ్డారు. ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందో మొత్తం బంద్ చేశారు. గ్యాస్ బండ్ ఫ్రీ అన్నారు, ఇక చేస్తారేమో, చిన్నగా చేసుకొస్తున్నారు. గ్యాస్ బండ్లు ఇస్తే బానే ఉంటది అంటారా? బానే ఉంటదండి, ఎందుకంటే 3 బండ్లు అన్నారుగా, ఇస్తే బానే ఉంటది. ఫ్రీ బస్ కాకుండా నెలకి మహిళలకి 1500 పెట్టి, వాళ్ళు ఫ్రీ బస్ పెట్టినా మళ్ళీ ఆటో వాళ్ళు ఏడుస్తారండి. అంతే, వాళ్ళకి జీవనం గడవదు. మళ్ళీ మహిళలు కొట్టుకుంటారు. ఫ్రీ బస్ అంటే ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారు, ఎలా ఉందండి? కొంతమందికి బానే ఉంది, కొంతమందికి ఇబ్బందిగా ఉంది. అందుకనే వాళ్ళు కూడా బతకాలి కదండి. గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమం మీదే ఫోకస్ పెట్టింది ప్రభుత్వం అనే వార్తలు వినిపిస్తున్నాయి, నిజమే అంటారా? వాళ్ళు ఎలాగంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళ మైండ్ లో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి ఓటు వేయాలన్నట్టు చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఉద్యోగాలు లేవు, ఏం లేదు, రాజధాని లేదు, సరైన స్పెసిలిటీ లేదని అర్థం చేసుకొని మొత్తం ఓట్లు వాళ్ళకి ఇచ్చేసాం. చంద్రబాబుకి, చంద్రబాబు గారు రావాలి, పాలన బాగుంటదని. ఒక 5 సంవత్సరాలు ఆయన చేస్తే బాగుంటది, ఎలా ఉంటుందో అని చూసాం. నచ్చలేదు, అందరూ అటు వేసేసామండి. అభివృద్ధి లేదా గత ప్రభుత్వంలో? లేదండి, ఏముందండి, 18,000 ఆయన ఇచ్చింది చేసేళ్లే గాని ఊళ్ళో ఏముంది, ఎలా జరుగుతుంది, పాలన ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా ఉందని చూడలేదు ఆయన. 15,000 అన్నారు, 15,000 అంటారు, దాంట్లో 2,000 కట్ చేసుకుంటారు. అమ్మఒడి ఏమి ఇచ్చారండి, ఏం బాలేదు. చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. డబ్బులు అందేయండి, అందలేదని నేను చెప్పటం లేదు, ఇస్తారులే గాని ఏ రూపంలో తీయాలో ఆ రూపంలో తీసుకున్నారు. మళ్ళీ ఈ సూపర్ 6 లో మహిళలకు ఉపయోగపడే చెప్పండి. నెలకు 15,000 అన్నారండి, 1500 ఇచ్చేయాలండి. మరి అమ్మఒడి అన్నారు, తల్లి వందనం కింద అది ఇచ్చేయాలి. డిగ్రీ చదువుకున్న నిరుద్యోగులు ఉంటారుగా, వాళ్ళకి 3,000 ఇచ్చేయాలండి. వాలంటరీ పెడతామన్నారు చంద్రబాబు గారు, అది వాలంటరీ కూడా ఇచ్చేయాలండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో నవరత్నాలు అని వైసీపీ ప్రభుత్వం అన్ని అప్పులు తెచ్చి ప్రజలకు ఇప్పించి ప్రజలను సోమరిపోతం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సూపర్ 6 లో కూడా అన్ని డబ్బులు పంచే పథకాలే ఉన్నాయి కదా, మరి అప్పుడు సోమరిపోతులు ఎవరా అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వీళ్ళు పంచే పథకాలు ఉన్నాయి, కరెక్టే, తప్పులేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు తీసుకొని మిగిలిన పనులు కూడా చేపియాలి. వీళ్ళు ఓన్లీ వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి సోమరిపోతులు చేశారు. వీళ్ళకి డబ్బులు ఇచ్చి ప్లస్ వేరే పని చేపిస్తే ఏం కాదు, ఏం సోమరిపోతులు కాదు. నిత్యావసర సరుకుల రేటు తగ్గించాలి, తగ్గించి వీళ్ళకు తగినంత డబ్బులు ఇచ్చి ప్లస్ పని కూడా చూపించాలి, అప్పుడే అభివృద్ధి అవుతుంది. ఇంకేమన్నా ఇక్కడ చేపియాల్సిన, తాతగా చేపియాల్సిన పనులు ఏమన్నా? ఇక్కడ పనులు ఏం లేవండి. పోలవరం లేదో చెప్తున్నారు, ప్రాజెక్ట్ గురించి అనుకుంటా అండి.
కంప్లీట్ చేయాల్సిన అవకాశం ఉందా? కంప్లీట్ చేసే అవకాశం ఉందంటే చూడాలండి, వాళ్ళకే తెలిసేది. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టారు, ఈ ప్రభుత్వంలో కూడా చూడొచ్చా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అని? ఇస్తారండి. అప్పుడు చంద్రబాబు గారు స్కాలర్షిప్ లో ఇచ్చారు, ఈయనేమో అమ్మఒడి కింద ఇచ్చారు. ఇప్పుడు చిన్న పిల్లలకి అమ్మఒడి కింద ఇస్తే ఆయనేమో స్కాలర్షిప్ రూపంలో పెద్దోళ్ళకి ఇచ్చారు. మళ్ళీ మహిళలకి అందరికి 10,000 చంద్రబాబు గారు ఇచ్చారు, ఈయనేమో 18,000 అదే దాన్ని ముసలోళ్ళకి ఇచ్చారు. ఆయన ఇచ్చిండు, ఈయన ఇచ్చిండు. కానీ ఒకసారి చూద్దాంలేని ఆయనకేసాం. ఆయన పాలన ఏంటంటే ఓన్లీ పిల్లలకి డబ్బులు ఇవ్వడం అది ఇదని ఇచ్చిండ్లే గానీ అభివృద్ధి ఏం చేయలేదు. ఈయన చేస్తాడేమో అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ కూడా రావాలంటే ఏం చేస్తే వచ్చింది అంటారు? ఆయన ఇచ్చినవి అన్ని ఇవ్వాలండి, సూపర్ 6 నెరవేర్చాలి. పిల్లలు డ్రగ్స్ కి అలవాటు అవ్వకుండా దౌర్జన్య పాలన ఉండకూడదు. ఇదే వీళ్ళు మేమందరం కలిసి ఉండాలండి, అయితేనే బాగుంటది. దౌర్జన్య పాలన ఉండకూడదు, లంచాలు తీసుకోకూడదు ఎక్కడైనా సరే. మనకు సెంట్రల్ సపోర్ట్ కూడా కావాలంటారా? కావాలండి, కావాలి. బాబు గారు తెస్తారా? తీసుకొస్తారనుకుంటున్నానండి. పక్క రాష్ట్రం సపోర్ట్ కూడా కావాలంటారు? కావాలండి. అలాగే ఎలా ఉపయోగపడుతుంది మనకి? ఎలాగంటే నిధులు రావడానికి అంటే మన దగ్గర బడ్జెట్ లేదు, సో కేంద్రం నుంచి మనం బడ్జెట్ తెచ్చుకొని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి సెంట్రల్ నుంచి తెచ్చే అవకాశం ఉందా నిధులని? ఉందండి, ఏమో అంత దాకా నాకు తెలియదండి. థ్యాంక్ యూ. కూటమి గెలుపుతాను మీ అభిప్రాయం? మాకెందుకు బాబు, అటు పోయి వాళ్ళకి మాకు ఏం రాదు, బాగానే ఉంది ఇంతవరకు. అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన పనులు ఏవో ఉంటాయి అంటారు? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, చెప్పారు కదా వాగ్దానం, అవి చేస్తే చాలు మాకి. గత ప్రభుత్వంలో నవరత్నాలని మంచి మంచి సంక్షేమ పథకాలు పెట్టినా ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఆయన కూడా బాగానే చేసిండు అంట ముందు, మరి ప్రజల చేతిలో ఉంది. మార్పు కోరుకున్నారంటారా? అంటే ఈ ప్రభుత్వం నుంచి మనం ఏం చూడొచ్చు అనేది? ఇప్పుడు ఆయన చెప్పింది వాగ్దానం ఇస్తే మళ్ళీ ఆయనే వస్తాడు, లేకపోతే మారిపోతారు. ఇంకేం దీంట్లో ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు చెప్పిన సూపర్ 6 లో కూడా అన్ని డబ్బులు పంచే పథకాలే అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో నవరత్నాలని కూడా డబ్బులు పంచడం ఉంది కదా అంటున్నారు. నాకు తెలియదు అట్లాగా. క్యాపిటల్ డెవలప్మెంట్ చూడొచ్చా? నాకు రాజధాని కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా అనేది? వాళ్ళు ఇష్టం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. నమ్మకం ఉందా లేదా అనేది? నమ్మకం ఏముంది, వాళ్ళ ఇష్టం, మాదేముంది, మనకేముంది, మాకు చదువు లేదు, సంధ్య లేదు. ఇప్పుడు చేయూత అని అందినా గత ప్రభుత్వంలో 45 సంవత్సరాల 18,000 సంవత్సరాలు అందినాయి. సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి, బాగా అందరికీ అందినాయి. అయినా కూడా మార్పు కోరుకోవడానికి కారణాలు ఏంటనేది? జనం అట్లా మారారు, డబ్బులు తీసుకున్నారు, అటేసారు. వాళ్ళ ఇష్టం. ఇంకా ఒకసారి వాడు గెలుపు ఈయన, ఒకసారి ఈయన వస్తాడు, ఒకసారి ఆయన వస్తాడు. ఇంకేం దీంట్లో ఏం మార్పు? ఎవరినైనా ఒక 2 సార్లు చూస్తారు కదా, కానీ ఈ ప్రభుత్వం ఒకసారితోనే ఆగిపోయింది ఏంటనేది? అదే మరి ప్రజలు ఇష్టం. అభివృద్ధి లేదంటారా? లేదు. ఈసారి ఈయన చూస్తారు, మంచిగా చూస్తే మరి ప్రభుత్వం దానికి ఇష్టమే. పింఛన్లు అందుతున్నాయి, పింఛన్లు కూడా ఇచ్చారా? చెప్పండి. కూటమి గెలుపుతాను మీ అభిప్రాయం చెప్పండి. కూటమి వచ్చినప్పుడు మన రాజధాని ఒకటి, పోలవరం, మనకి ఏదో సౌకర్యం అంటే మన భూమి రేట్లు రావడం ఎక్సలెంట్ గా ఉంటుంది. మనకి ఈ ప్రభుత్వం చేసే అవకాశం ఉంది, 100% గ్యారంటీ. సూపర్ 6 నెరవేర్చే అవకాశం ఉందా? పక్కా టైం ఒకటి తీసుకుంటారు కొంచెం, ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వం చాలా బ్యాడ్ గా నడిచిందిగా. ఇది ఉచికే అన్ని చెప్పలేమని కొన్ని ఇది ఉంది. ఇప్పుడు బాబు గారు వచ్చారుగా, ఎక్సలెంట్ ఉండదు, నమ్మకం ఉంది. అందులో మోడీ గారు ఉన్న పైన స్ట్రాంగ్ గా కొంచెం అంటారు సెంట్రల్ నుంచి పక్క. అది బీజేపీ పక్క అలా చేస్తుంది సార్. అంటే గత ప్రభుత్వంలో నవరత్నాలు అని మంచి మంచి సంక్షేమ పథకాలు పెట్టారు అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే వాళ్ళు చేశారు, చేయలేదు మన అనవసరం. వాళ్ళ గురించి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకి 100% ఇది బాబు గారు చేస్తారు. సీనియారిటీ ఏదైనా సరే మన నిధులు ఏ రాష్ట్రం మన ఏరియా దేశంలో రావాలని కూడా మనకి నిధులు వస్తుంది. ఇంకా పెట్టుబడి పెట్టారు కూడా వస్తారు. సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది? సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది? సచివాలయం వ్యవస్థ అంటే వైసీపీ వాళ్ళు పెట్టింది కదా, ఎలా ఉంది అనేది?
ఇప్పుడు సచివాలయం అంటే మరి చెప్పుడు కానీ మరి రాజధాని మన కోసం రాజధాని గారు బాబు గారు వచ్చారు. రాజధాని పక్కా జరిగిపోతుంది. ఆల్రెడీ మొదలు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? పక్క అదే రాజధాని పూర్తి అవుతుంది. ఇలా పోలవరం పూర్తి అవకాశం ఉంది. 100% గ్యారంటీ. ఏంటంటే బాబు గారు అంటే గ్యారంటీ, బాబు గారు గ్యారంటీ. ఈ అందులో పనులు గ్యారంటీ అవుతుంది. మీకు నమ్మకం. ఫ్రీ బస్సు పెడితే ఎలా ఉంటుంది అంటారు మహిళలకు? ఫ్రీ బస్ మనం చెప్పలేమండి. అంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో చూసాం మనం, అలానే ఉండబోద్దా లేకపోతే ఏంటంటే అది అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది? చేతులు అంటే మన బాబు గారు ఉన్నాగా సీనియారిటీ, ఆ సీనియారిటీ బట్టి అతను చేస్తారు. దానికి ఆధారం ప్రభుత్వంలో మద్యం ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో మద్యం ఎలా ఉండబోతుంది? మధ్యాహ్నం అంతా ముందు ప్రభుత్వం ఏమో మన హార్ట్, మన కాలుష్యం ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మా బాబు గారు చెప్పారు కదా, నాణ్యమైన మందులు ఇస్తాం. మందులు బాబు గారు ఉన్నారు కదా, నాణ్యమైన మందు ఇస్తా ఉన్నారు. అది వచ్చే అవకాశం ఉంది. అది హ్యాపీ, మందు బాబు హ్యాపీ. అది గత ప్రభుత్వం ఎలా ఉన్నది? ప్రభుత్వం అయిపోయింది. ప్రభుత్వంలో మద్యం ఎలా ఉండేది? అదే ఆ ప్రభుత్వం మందు తాగితే తాగినప్పుడు మింగినప్పుడు నేను కూడా తాగుతా, గొంతులో లబ్బర్ వాసన వచ్చేది. దేనికని అంటారు? కల్తీ మందా లేదా కల్తీ మందు మంచి మందు ఏమన్నా చెప్పలేము. మనకి రేపు బాబు గారు వచ్చారు, మనకి మంచి మందు వచ్చే అవకాశం ఎలా ఉన్నాయి గత ప్రభుత్వం? రేట్లు మనం సామాన్యుడు తాగే మందు కాదు అది. ఆ రేట్లు ఏదో ఉన్నోళ్ళు తాగితే ఉన్నోళ్ళకి అంటే ఉంటది. బేదోళ్ళు కానీ చావరా అని ఏదో చెత్త మందు ఇచ్చేసి గొంతులో తాగినప్పుడు మింగి మంట. ఈ ప్రభుత్వంలో నాణ్యమైన మందు తక్కువ ధరకు చూడొచ్చా? రేటు విషయం కాదు కానీ చెప్పలేము. కానీ మందు అయితే నెంబర్ 1 మందు వచ్చేది. అంటే గత ప్రభుత్వంలో నవరత్నాలు అని సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకి డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సూపర్ 6 అని పెట్టి అన్ని పంచే పథకాలే ఉన్నాయి, డబ్బులు ఇచ్చే పథకాలే ఉన్నాయి. మరి దీని వల్ల సోమరిపోతులు అవరా అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది మనం చెప్పలేము. కానీ మనకి కావాల్సింది ఏంటంటే మనకి చెప్పలేము. దాని గురించి అది ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ మనకి కావాల్సింది మేము పోలవరం, రాజధాని. ఓకే, ఆ రెండు అభివృద్ధి కింద వస్తున్నాయి. మరి సంక్షేమం ఈ సంగతి చెప్పాలంటే మనం సీనియారిటీని బట్టి చేస్తారు పక్కని మా నమ్మకం. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తే బాగానే ఉంటుందా? కంపల్సరీ, అది కంపల్సరీ చాలు. ఓకే, రైతు భరోసా కింద 20,000 ఏడాదికి ఇస్తానండి, బాగానే ఉంటుంది. రైతు చేయాలండి. ఎందుకంటే కొంత రైతులు కొన్ని పంట చేతికి వచ్చే టైంకి వర్షం రావటం, కొంచెం మునిగిపోవటం, ఇది కొంచెం ఏమంటే పెట్టుబడికి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పింఛన్లు టైం ఇస్తున్నారా ఊరు? ఓకే, ఇచ్చేసారు. మనం అందరికి ఇచ్చేసారు. వాలంటీర్లు ఇచ్చారా లేకపోతే? వాలంటీర్ కాదు, సచివాలయం ఇచ్చారు. పక్కగా టైం మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేశారు. అందరికీ అందినాడ. ప్రాబ్లం లేదు. ఇక్కడ తాతగారి పరిపాలన ఎలా ఉంది? సూపర్. తాతగారే ఉండండి. తాతగారు ఇది చిన్నబాబు గారు. ఓకే, ఏ టైంకి వెళ్ళినా మనకు సొంత ఇల్లు లాగానే. ఏ టైంకి వచ్చినా అయిపోద్ది. థ్యాంక్ యూ అన్న.